ఆ ఇంటికి వెళ్తాను నాన్న అవసరం లేదు పెట్టుకోరా. రత్తమ్మ వాళ్ళ చెల్లి మా అమ్మమ్మ అవుతుంది. ఏమమ్మా అన్నీ రెడీ చేసావా? పాక అంతా వేసారుగా, బానే ఉంది. లగేజీలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలంట. అవునా, పదండి అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తామమ్మ. తిన్నావా అమ్మమ్మ? తిన్నావా? ఇయేనా మన లగేజ్లన్నీ? సరేలే, ఆనికి పెడదాంలే. వంటగదిలో ఏమున్నాయమ్మమ్మ? ఏమున్నాయి? పాలు కాసి పెట్టా. సర్లే, మంచిగా అన్ని తోమి సర్ది పెట్టేసింది అనుకుంటా పిల్ల. మంచిగా చేసి పెట్టింది. సరే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తా. లేదు, మంచిగా పంపించి తీసుకొచ్చుకుంది కదా, ఎందుకు బాధపడతారు? కుల్ఫీ తినాలి మా అన్న అంతే అంకమ్మ తల్లి అంత పవర్ఫుల్. కుల్ఫీ తినాలని మా మరిది కనిపించిందంట అండి. కుల్ఫీ అమ్మ అనగానే 100 రూపాయలు పంపించేసింది. అమ్మా ఎక్కడ పెట్టాలి? సాంబార్ తెచ్చా. నిన్న పెరుగన్నం తిన్నామని పెరుగు తీసుకురాలే. వద్దా? వెంకట్రావు అంకుల్ తిన్నాడంట, నువ్వు తిను. కొంచెం వేసుకొచ్చానమ్మా, నువ్వు తినేసే. మంచినీళ్ళు ఇమ్మంటావా? ఉన్నాయా? పోయారు. ఎక్కడికి? సాయి వచ్చాను. వెళ్తాంలే. బాగా పైన పడుకోవచ్చు. మునుపు నాన్న వాళ్ళందరూ పైన పడుకున్నారు. పడుకుంటాను. ఇవాళ ఒక్కరోజు అయిపోయినట్టు. ఇంకా రేపు ఇంకా 4 రోజులు అంతేగా. నీకు కూడా పెద్దగా ఉన్నాయి. బాపట్లా తీపించుకున్నావు చిక్కు వీడియో. వాళ్ళు బాగా తీస్తారు. నువ్వు కూడా తీపించుకోమని ఏ రాసి వెళ్ళిందా షాప్ కి? అమ్మ మీకు ఎన్నేళ్ళు ఉంటాయి అమ్మమ్మ? 85. 85. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ దుర్గా. ఒంగోలు పక్కనే కనపర్తి అనే ఒక చిన్న గ్రామం ఉందండి. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్తున్నాం. మా వాళ్ళంతా ముందుగానే బయలుదేరారు, మేమే కొంచెం లేట్ అయింది. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం. మా వాళ్ళేమో ఒక వ్యాన్ బుక్ చేసుకొని లగేజ్ అంతా తీసుకొని వెళ్ళారు. 5 days అక్కడే కాబట్టి అందరికి లగేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళేది అంకం తల్లి కొలుపులకండి. కొలుపులు మొత్తం 5 రోజులు. ఈ 5 రోజులు మేము అక్కడే ఉండాలి. సరే, వెళ్తూ మాట్లాడుకుందాం. పచ్చని పొలాలు, మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది కదా వాతావరణం. ఈ ఎండలకి
పిల్లలకి ఎలా ఉండాలో ఏంటో కానీ ఏసీ లేనిదే నిద్ర పట్టదు. అలాంటిది నేను వెళ్ళే ఊర్లో ఏ వసతులు ఉండవు. ఫుడ్‌కు మాత్రం ఏ లోటు ఉండదండి. ఊరు కూడా పల్లెటూరు వాతావరణం. అంటే పల్లెటూరేలే అండి. చల్లని గాలులు చాలా ప్రశాంతంగా ఉంటది. మా చిన్నప్పుడైతే అక్కడ అసలు కరెంట్ కూడా ఉండేది కాదు. ఎప్పుడు టీవీలు, ఏసీలు ఉంటే ఎలాగా పచ్చని వాతావరణం, మట్టి వాసన కూడా పిల్లలకి తెలియజేయాలి. అంకం తల్లి వల్ల మా పిల్లలకి ఎలాంటి ఆనందాన్ని ఇస్తున్నాము. ఇంకిప్పుడే గేట్ పడిందండి. ఈ ఊరు అమన్‌బ్రోలండి. ఇంకో పావు గంటలో మనం అక్కడికి వెళ్ళిపోతాం. అదే కనపర్తికి. మా వారు చిన్నప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారంట. అదే నాతో చెప్తున్నారు. వాళ్ళ నానమ్మ, తాతయ్య అదే మా అమ్మమ్మ, తాతయ్య కొన్ని రోజులు కనపర్తిలో ఉండేవారులేండి. కనపర్తి గడ్డ మీదకి వచ్చేసామండి. అదిగోండి పెద్దవాళ్ళందరూ అరుగు మీద కూర్చొని బాతాకాని వేస్తున్నారు. అంకమ్మ తల్లి కొలుపులు కదా బ్యానర్ కట్టారు. ఇంకా మనం లోపలికి వెళ్దాం రండి. మా అత్తయ్య మా మామయ్యకి టిఫిన్ తినిపిస్తున్నారు. మా వాళ్ళు ముందుగానే వచ్చేసారు కదా, లగేజ్ తీసుకొని లగేజ్ అంతా ఇక రూమ్ లో పెట్టేసి కూర్చున్నారు. ఇంకా ఈ అమ్మమ్మ ఎవరు అనుకుంటున్నారు? మన వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను కదా ఈ అమ్మమ్మ గురించి. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు. ఈ స్థలం అంతా మాదేనండి. అంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది. ఇంక ఈ అమ్మమ్మ ఒక్కతే ఉంటది. ఈ అమ్మమ్మే ఉండి ఇక్కడ చూసుకుంటా ఉంటది. లగేజ్ అంతా రూమ్ లో పెట్టేశారండి. ఇంకా మేము ఇప్పుడు అందరం కలిసి అంకం తల్లి దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి అంకం తల్లిని. అమ్మవారు విగ్రహం రూపంలో ఉండదండి. అమ్మ ఇలాగే ఉంటది. ఆడవాళ్ళు అందరూ లోపలికి వెళ్ళరండి. బాగా చిన్న పిల్లలు, బాగా పెద్దవాళ్ళు అయితేనే లోపలికి వెళ్తారు. అందుకే నేను బయట నుండే వీడియో తీస్తున్నా. సరే మా అత్తగారు ఎందుకు అంత బాధపడుతున్నారో చెప్పమంటారా? చెప్తాను. ఈ వీడియోలోనే చూడండి. మా అమ్మ కూడా బాధపడుతూ ఉంటది. ఇదిగోండి మా అమ్మ కూడా బాధపడుతుంది. ఎప్పుడు ధైర్యంగా ఉండే మా మావయ్య కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకో చెప్తాను. ఒక 2 సంవత్సరాల క్రితం మా మావయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. మా మావయ్యకి అప్పటి నుండి మా అత్తయ్య అన్ని చేస్తుంది. అంటే అంత సివియర్ గా వచ్చింది. మావయ్య ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండటం కూడా మా అదృష్టం. అంకం తల్లి దయ వల్లనే మా మావయ్య అంత గండ నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో అక్షయ్ చిన్నప్పుడు కొలుపులు జరిగినప్పుడుదండి. మా మావయ్య అక్షయ్ని ఎత్తుకొని ఉన్నారు. మీకు చూపిద్దామనే చిన్న బిట్ యాడ్ చేస్తున్నా. కొలుపులు జరిగేటప్పుడు మా మావయ్య ఎంత హుషారుగా ఉంటారో ఒకసారి చూడండి. ఇంకోటి మా మామయ్యకి కొలుపులంటే చాలా ఇష్టం అండి. 8 సంవత్సరాల క్రితం జరిగిన కొలుపుల్లో ప్రతి పూజలో పాల్గొనేవారు. అంకం తల్లికి కొలుపు బాగా చేసేవారు. అలాంటిది ఇప్పుడు చేయలేకపోతున్నానని బాధపడుతున్నారు. అందుకే మా అత్తయ్య, మా అమ్మ బాధపడ్డారు. చాలా సంవత్సరాల తర్వాత కనపర్తి వచ్చాం కదా, మావయ్యని పలకరీయటానికి అందరూ వచ్చారు. ఇప్పుడే మేము అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. మేము అందరం కలిసి సముద్ర స్నానానికి వెళ్తున్నాము. మాకు మైలు స్నానం అనేది ఉంటదండి. మాతో పాటు అంకం తల్లి కొన్ని వస్తువులు ఉంటాయండి. అవన్నీ తీసుకొని సముద్ర స్నానానికి వెళ్తాము. అది కూడా మేళాలతో. ఇక్కడ నుంచి సముద్రం కొంచెం దూరం ఉంటదండి. అందుకే వెహికల్ లో వెళ్తున్నాము. పిల్లలు మాత్రం సరదాగా ఉన్నారండి. మాకు కూడా సరదాగా ఉంది. 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పాను కదా, అప్పుడైతే చాలా చిన్నగా ఉన్నారు. ఆద్య అయితే కరెక్ట్ గా నెలల పిల్ల. అందుకే ఈసారి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పోయినసారి కొలుపులు అదే అంతకుముందు జరిగినప్పుడు కొలుపులు వీళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంతగా తెలియదు. అంకం తల్లి కొలుపులు అంటున్నాను, మేమే ఉన్నాం అనుకోకండి. చాలా మంది ఉన్నారు. అందరినీ వీడియో చూపించలేను. ఎవరెవరు ఉన్నారో ఏంటో అనేది కూడా చెప్పటం కుదరదు. కానీ ఈ వీడియోలో అంకం తల్లి కొలుపులు మేము ఎలా జరుపుకున్నాము, అంటే మేము ఎలా స్పెండ్ చేసామన్నదే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ 5 రోజులు వీడియోస్ తీసానండి. ఈ 5 రోజుల వీడియోని ఒకే వీడియో చేయాలంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకనే 5 పార్ట్స్ గా చేస్తాను. ఈరోజు డే 1 వీడియో. సరే, సముద్రం చూస్తుంటే భలే బాగుందండి. పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు పిల్లలు సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఆ వీడియోని పోస్ట్ చేసామనుకో మనకి కాపీ స్ట్రైక్స్ అలాంటివి పడతా ఉంటాయి. ఎందుకులే రిస్క్ అనేసి పిల్లలు ఎంజాయ్ చేసే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. అంటే ఏం లేదండి, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం సెక్యూరిటీగా ఉండాలి. ఆటోమేటిక్గా మనం సముద్ర స్నానం అనగానే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉంటామో, పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటాము. బై మిస్టేక్ ఇట్లాంటి పొరపాటు అన్నా జరగచ్చు. అందుకని నేను మాత్రం పిల్లల వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు. మా మరిది ఏమంటున్నాడో చెప్తాను. నేను కుల్ఫీ తినాలని అనుకున్నా. అమ్మ నాకు కుల్ఫీ కావాలి అనగానే నాకు 100 రూపాయలు సముద్రంలో అమ్మవారు పంపించింది, అంకం తల్లి ఇచ్చింది అని చెప్తున్నాడు. పక్క నుండి మా అన్నయ్య అడిగేదేదో పెద్దదే అడగచ్చు కదా అని జోక్ చేస్తున్నాడు. అప్పుడు మాకు అర్థం కాలేదు. తర్వాత ఇంటికి వెళ్ళాక అర్థమైంది మా ఆద్య జూబుల నుంచి 100 రూపాయలు పడిపోయిందని. ఏమో కనమ్మ మరిది చెప్పే మాటలకి ఫుల్గా నవ్వొచ్చింది. ఎండ ఎక్కువగా ఉంది కదండి, తలాక ఐస్ తింటున్నారు అందరూ. ఇక్కడ అమ్మవారికి కొంచెం ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారండి. ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన వస్తువుల్ని సముద్రంలో తడుపుతారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక స్పెషల్గా ఒక పెట్టె. ఈ పెట్టెని మా డాడీయే చేపించారు అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవటానికి. చిన్న చిన్న ఆవు బొమ్మల్లాగా ఉన్నాయి కదండి, వీటిని బొల్లావులు అంటారు. పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి వస్తువుల్ని సముద్రంలో అలా తడుపుతారు. వారు వెళ్ళి చేసి వచ్చిన తర్వాత మేము వెళ్ళి మైల స్నానం చేయాలి. ఇలా 2 సార్లు చేస్తారు.
తర్వాత ఒక స్పెషల్‌గా బొట్టయితే పెడతారండి. ఇంకా బొట్టు పెట్టి పూజ చేస్తారు. చుట్టూరు దారం కట్టి అంటే ఈ ప్లేస్ అంతా ఒక దారంలాగా చుడతారు. అదొక్కటే నేను వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు మేమందరం కూర్చున్నాం గదా టెంట్‌లో. ఈ టెంట్‌లో అమ్మకి కొంచెం ఒక థ్రెడ్ లాంటిది కట్టేస్తారు. ఆ థ్రెడ్ లోపల ఉండి పూజ అయితే చేస్తారు. అందరూ బాగా అలసిపోయారనేసి పులిహోర, దద్దోజనం కూడా పెట్టారు. నేను ఒక్కదాన్ని మిస్ అయ్యాను. ఏం సముద్ర స్నానమో ఏవో గాని పెద్దవాళ్ళు గూడా చిన్న పిల్లలయిపోయారండి. అంతగా ఎంజాయ్ జేస్తున్నారు. ఇంకా మా డ్యాడీ, మా అమ్మ చాలా భయపడుతుంది. మా అమ్మ మొదటి నుంచి అంతే సముద్ర స్నానానికొచ్చినప్పుడు చెంబుతోటే బోసుకుంటది. అంటే మా చిన్నప్పుడు గూడా కొలుపులు జరిగేవి గదా! అందుకే చెప్తున్నా. ఇలాగే కొద్దిసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాము. ఒక పక్క పూజ జరుగుతా ఉంది. ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఎంతసేపు ఉండాలన్నా ఉండాలనిపిస్తుందండి. అస్సలు వెళ్ళబుద్ధి గావట్లేదు. ఇంకా అమ్మ పూజ అయిపోయాక మెల్లగా అందరం బయలుదేరాము. మీరు ఒక్కసారి అటు చూడండి. దొడ్డుప్పు ఎలా తయారవుతదో చెప్తాను. అందరికీ తెలిసే ఉంటది. కానీ నేను ఒకసారి చెప్తాను వినండి. సముద్రపు వాటర్‌ని ఇలా బాక్సులుగా సెపరేట్ చేస్తారండి. కొన్ని రోజులకి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ ఉప్పు మాత్రమే బయటకొచ్చేస్తది. అదండి సంగతి. తొందరగా ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలండి. ఎందుకంటే బట్టల నిండా ఇసుకే. ఫుల్‌గా ఆకలుందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చి తింటున్నాం అందరం కలిసి. ఈ 5 రోజులు మా అమ్మ, డ్యాడీని మాత్రం మిస్ అవ్వలేదండి. ఎందుకు నా పక్కనే ఉండేవాళ్ళు. సారీ వాళ్ళ పక్కనే నేనుండేదాన్ని. మా డ్యాడీ వాళ్ళేమో తుపాకులోళ్ళు. మా ఆయనోళ్ళేమో మోరుబోయినోళ్ళండి. అందుకే ఇద్దరికీ కొలుపులున్నాయి. ఈ 5 రోజులు ఫుడ్ విషయంలో మాత్రం పండగ చేసుకున్నానండి. ఎంత రుచిగా ఉన్నాయంటే ఇక్కడ కూరలు అంతేనేమో అండి. లేతే ఈ ఇక్కడున్న ప్లేస్‌ని బట్టో ఏమో గానీ ఎంత టేస్ట్‌గా ఉన్నాయంటే నాకు ఒంగోలొస్తే చాలండి. బయట వెజ్ కర్రీస్ కూడా చాలా అమృతంగా ఉంటది. అలాంటిది ఈ 5 రోజులు నాకు మంచిగా అనిపిచ్చింది ఫుడ్డు. జస్ట్ పచ్చడి చేసినా కమ్మగా ఉండేదండి. అంత బాగా తిన్నాను. ఈ 5 రోజులు ఫుడ్ కూడా వీడియోస్ తీశాను. మీకు 5 రోజులు ఫుడ్ ఏమేమి తిన్నానో కూడా చూపిస్తాను. ఇంక నేను తినేసి మా అమ్మమ్మ ఉంది గదండీ! మా అమ్మమ్మకి తీసుకొని వెళ్తున్నాను. ఈ 5 రోజులు కాఫీ, టీ, పలహారాలు, భోజనాలు అన్నీ ఇక్కడే అమ్మే అన్నీ అరేంజ్ చేసింది అంకమ్మ తల్లే. నాకిదంతా చూస్తుంటే ఒక తల్లి దగ్గర బిడ్డలందరూ కలిసి కూర్చొని తింటున్నట్టు అనిపిస్తుందండి. అమ్మ సంతోషపడుతున్నట్లు అనిపిస్తుంది. అంతే కదండీ! ఎక్కడెక్కడో జనాలు, ఎవరెవరో జనాలు అందరం ఒకే చోట పడుకుంటున్నాం. అందరం ఒకే చోట తింటున్నాము. ఒక తల్లి బిడ్డల్లాగా ఉన్నాము ఈ 5 రోజులు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ కలిసి ఒకే చోట ఉండి, ఒకే చోట తింటుంటే తల్లి ఎంత ఆనందపడుతదో ఇప్పుడు అంకమ్మ తల్లి కూడా అలాగే ఉంది. అంతే ఆనందపడుతుంది. ఇంక ఈ రోజు నైట్ పూజలేం లేవంట. ఇంక రేపటి నుండేనంట పూజలు అమ్మవారికి స్టార్ట్ అయ్యేది. ఫుల్‌గా తిన్నాము. ఇంక మంచి నిద్ర వేయాలండి. అలిసిపోయినట్లయిపోయింది. అంతా బాగానే ఉంది గానీ పడుకోటానికి ఒక మంచమే లేదు. ఏం చేయాలో ఏమో! అలా మనసులో అనుకుంటున్నాను. మా అమ్మ ఫోన్ చేసిందండి. మా దగ్గరికి రా అమ్మా అని పిలిచింది. మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మా వాళ్ళు చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు. అంత నిద్రేస్తున్నారు. ఇక్కడ నుండి 5 మినిట్స్ పట్టిద్దండి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళటానికి. మా వాళ్ళకి నిద్రొస్తుంది పాపం. ఎంత డల్ అయిపోయారో. ఇంకేముందిలెండి 5 మినిట్స్‌లో అమ్మ దగ్గరికెళ్తాము. ఇంక పడుకుంటారు. అంతే. నేను వెళ్తాలే కదా నాతోటి నువ్వు వెళ్ళు. సరే అండి. డే 2 వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. మీ స్మార్ట్ విత్ దుర్గా.